ది రాజసాబ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంది. సో మరి ఆ రివ్యూ ఎవరిచ్చారు, అసలు సినిమా ఎక్కడ చూశారు, ఏ విధంగా చెప్పారని ప్రేక్షకులు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు చెప్పింది ఎవరు, ఏ విధంగా చెప్పారు? సో చాలా సినిమాలు కూడా ప్రసాద్ ల్యాబ్స్లో లేదంటే ఏదన్నా ల్యాబ్స్లో టెస్టింగ్ చేసుకుని ఆ సినిమాని కాపీలు అయితే పంపిస్తారనమాట. సో వాటికన్నా ముందే ఉమైర్ సంధు అని ఒక క్రిటిక్, ఆయనకు మరి ఎవరు చూపిస్తారో తెలియదు కానీ ఆయన అన్ని సినిమాలు నేను చూసేసా అని చెప్పి రివ్యూ మాత్రం పెడుతుంటారు అనమాట. అంటే ఒక నెల ముందు పెడతారు, లేదంటే ఒక వారం ముందు పెడతారు, లేదా ఒక 3 రోజుల ముందు అయినా సరే ఆయన రివ్యూని అయితే పోస్ట్ చేస్తారనమాట. సో ఆయన రివ్యూని సాధారణంగా మన జనాలు ఎవరు నమ్మరు, ఎందుకంటే ఆయన ఏదైతే చెప్తాడో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు రాజసాబ్ సినిమాకి అయితే చెప్పారు ఆయన, సినిమా అద్భుతంగా లావిష్గా వచ్చింది. వీళ్ళిద్దరు ఏదైతే ప్రభాస్ గారు అలాగే సంజయ్ దత్ గారు సీన్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి, విఎఫ్ఎక్స్ అదిరిపోయింది, అది ఇది అని చెప్తే అంటే ఇప్పుడు అందరికి కూడా ఒక భయం వేస్తుంది, ఇలా చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇది నెగిటివ్ జరుగుద్దా ఏంటి అని చెప్పి. సో మరి మారుతి గారు మాత్రం ఈ సినిమా పైన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒక బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి సినిమాగా వాళ్ళైతే చెప్పారనమాట. సో మరి ప్రభాస్ గారు కూడా చాలా మళ్ళీ వింటేజ్ డార్లింగ్ మోడ్లోకి వచ్చి అటు రొమాన్స్లో కానీ, అటు కామెడీలో కానీ, అటు హారర్లో కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మరి ఉమైర్ సంధు గారు చెప్పినట్టు ఆయన చెప్పిన దానికి ఆపోజిట్ జరిగితే పరిస్థితి ఏంట్రా అని చెప్పి కింద ఫ్యాన్స్ అయితే ఆందోళన ఉన్నారనమాట. మరి ఇంకా తెలంగాణ సైడ్ బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోవడం, ఇటు ఏపీలో మాత్రం ఆల్రెడీ బుకింగ్స్ జోరుగా సాగుతూ ఉన్నాయి. సో మరి ఇంకా ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా టెన్షన్లో ఉన్నారు, వాళ్ళ సినిమా విడుదల అవుతుందా లేదా సాయంత్రం. ఈ మధ్యన ప్రతి సినిమాకి ఒక రోజు ముందు టికెట్లు వదలకపోతుంటే అందరూ భయం వేస్తుంది అనమాట. అంటే లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తారా, పోస్ట్ పోన్లు అవుతాయి అని చెప్పి. ఆల్రెడీ విజయ్ గారి సినిమా జననాయకుడు పోస్ట్ పోన్ అయింది. సో ఇది మాత్రం ఆగేది లేదు, వీళ్ళకి అన్ని క్లియర్ అయిపోయింది. సెన్సార్ కూడా చాలా మంచిగా వీళ్ళకి రెస్పాన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో సెన్సార్ టాక్ కూడా బాగుంది. మరి రాజాసాబ్కి అయితే ఫ్యాన్స్ అది ఎలా ఉన్నా సంక్రాంతి పండగకు వస్తుంది కాబట్టి బాగా ఆడుతుంది, ఆడియన్స్ని థియేటర్స్కి రప్పిస్తుంది. మెయిన్గా నార్త్ ఆడియన్స్ కూడా బాగా ఇంప్రెస్ అవుతుందని నమ్ముతున్నారు. మరి ఈ సినిమా ఇంకా థియేటర్లోకి ఇంకా మరి కొద్ది గంటల్లో రానుంది. మరి చూడాలి రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి. మరి ప్రభాస్ గారు ఫస్ట్ టైం హారర్ మూవీ చేస్తున్నారు. మరి ఉమైర్ సంధు రివ్యూ బేస్ చేసుకుని అయితే ఎవరు వెళ్ళరు, ఎందుకంటే అభిమానులు వాళ్ళ టికెట్ తెప్పి వాళ్ళ హీరో కోసం వెళ్తారనమాట. మరి చూడాలి రిజల్ట్ ఏమొస్తుంది ఏంటని.